యూట్యూబర్ లోకల్ బై నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు విశాఖపట్నంకి చెందిన నాని. దీంతో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియో చేస్తూ యూట్యూబర్గా పవర్ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అతడికి బిగ్ షాక్ తగిలింది. విశాఖలో నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు. యూట్యూబ్లో లోకల్ బై నాని తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యాడు. సముద్రంలో చేపలు పడుతూ చేసిన వీడియోలకు వేలల్లో లైక్స్, వ్యూస్ సంపాదించుకున్నాడు. ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్ను నాని సొమ్ము చేసుకునేందుకు ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ విషయంలో అతడిపై మండిపడ్డారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్ళీ వాటినే ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. దీనిపై ఐపీఎస్ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆపాలంటూ చెప్పారు. డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ ఫైర్ అయ్యారు. మీ టాలెంట్ను ఉపయోగించి ఇతర రంగాలలో సంపాదించుకోవడంలో తప్పు లేదని, అలా చేస్తే సమాజం కూడా మిమ్మల్ని ప్రశంసిస్తుందని అన్నారు. ఇలాంటి పనులు చేసి ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం సరికాదన్నారు. దీంతో సజ్జనార్ ట్వీట్ పై నాని క్షమాపణ చెప్పారు. ఇక ఇదే విషయంలో ఇప్పుడు నానిపై కేసు నమోదైంది.